హే గాయ్స్, ఎలా ఉన్నారు? 41 మంది వర్కర్స్ 17 రోజుల పాటు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టన్నల్లో ట్రాప్ అయ్యారని మీరు న్యూస్లో చూసే ఉంటారు. ఇండియా వైడ్గా పాపులర్ అయిన న్యూస్ ఇది. ఉత్తరకాశీ టన్నల్లో జరిగిన ఈ సంఘటన గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు అక్కడ ఏమైంది, ఆ టన్నల్లో చిక్కుకున్న వారందరినీ బయటికి ఎలా తీసుకొచ్చారు, ఇండియన్ గవర్నమెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్కి ఎలా సపోర్ట్ చేసింది, అన్ని రోజులు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు ఎలా బ్రతికారు, అక్కడ వాళ్ళకి అన్ని రోజులు ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఎలా అందించారు, ఫైనల్గా వర్కర్స్ని బ్యాన్ చేసిన ఒక టెక్నిక్ని యూజ్ చేసి వాళ్ళని బయటకు ఎలా తీసుకొచ్చారు. ఈ రోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గాయస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ వీడియోని లైక్ చేసి వీడియోని చూడడం కంటిన్యూ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ టన్నల్ రెస్క్యూ గురించి తెలుసుకునే ముందు మనం అసలు ఈ టన్నల్ ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఈ టన్నల్ చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన స్కీమ్ పేరుతో ఉత్తరాఖండ్లో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ముఖ్య ఉద్దేశం పూరి, ద్వారకా, బద్రీనాథ్, రామేశ్వరం ఈ 4 పుణ్యక్షేత్రాలని కలుపుతూ ప్లాన్ చేసిన ప్రాజెక్టే ఈ చార్ధామ్ హైవే ప్రాజెక్ట్. ఈ 4 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి ప్రతి ఏడాది లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడం వల్ల వాళ్ళందరికీ షార్టెస్ట్ రూట్గా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ని అయితే ఇండియన్ గవర్నమెంట్ టేకప్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 12,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. 2016లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 టౌన్స్ని కనెక్ట్ చేస్తూ మొత్తం 889 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అలానే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NHIDCL వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల మన ఇండియాకి చాలా యూజ్ ఉంది. ముఖ్యంగా ఈ హైవే కంప్లీట్ అయితే చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. అలానే ట్రావెలింగ్కి బాగా యూజ్ అవుతుంది. టూరిజంకి కూడా ఈ హైవే చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఇండియా ఎకానమీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది చాలా సెన్సిటివ్ ప్లేస్లో. ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్తున్నారు, మీరు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్న ప్లేస్ ఎకో సెన్సిటివ్ హిమాలయన్ రేంజ్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ఉంటాయని ముందే హెచ్చరించారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్టు జరిగింది. ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ లాంటి టెక్నిక్స్ని యూజ్ చేసి టన్నల్ని కన్స్ట్రక్షన్ చేయడం చాలా డేంజర్. ఈ టన్నల్ లెంత్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్. ఈ టన్నల్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ నుంచి పోర్టల్స్ని కన్స్ట్రక్షన్ చేసి అక్కడి నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి 2 వైపులా ఈ టన్నల్స్ని అయితే డిగ్ చేస్తూ ఉంటారు. ఈ పోర్టల్ ఒకవైపు సిలికేరా అండ్ ఇంకొక వైపు బార్కోట్ అనమాట. సో ఎవ్రీడే వర్క్స్కి వెళ్ళినట్టే ఆ రోజు కూడా వర్కర్స్ టన్నల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ పోర్టల్ వైపు అంటే టన్నల్ స్టార్టింగ్ నుంచి సుమారు 57 మీటర్ల వరకు టన్నల్ కొలాప్స్ అయింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ టన్నల్లో 41 మంది వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు ట్రాప్లో చిక్కుకున్న వెంటనే గవర్నమెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. ఎన్నో టెక్నిక్స్ని యూజ్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ట్రై చేసింది. కానీ గవర్నమెంట్ చేసిన ప్రతి టెక్నిక్ ఫెయిల్ అయింది. ఇక్కడ అదృష్టం ఏంటి అంటే టన్నల్ లోపల ఉన్న వర్కర్స్ అందరూ లోపల సేఫ్గా ఉన్నారు. సో ముందు టన్నల్లో ఉన్న వర్కర్స్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అవి కూడా ఫెయిల్ అవడంతో లాస్ట్గా 120 mm డయామీటర్ పైప్స్ని ఆ కొలాప్స్ అయిన వైపు నుంచి ఆ వర్కర్స్ ఉండే ప్లేస్కి వెళ్ళేట్టుగా చేసి లోపల వర్కర్స్తో కాంటాక్ట్ అయ్యారు. ఈ పైప్స్ నుంచి వాళ్ళకి ఆక్సిజన్ అందేలా చేశారు. అంతేకాదు ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి ఫుడ్, వాటర్ ఇంకా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్ని ఈ పైప్ ద్వారానే వాళ్ళకి అందించారు. సో ఈ ట్రాప్ నుంచి వాళ్ళని ఎన్ని రోజుల్లో బయటకు తీసుకువస్తారో తెలియదు కాబట్టి అక్కడ వాళ్ళ హెల్త్కి ఏమి ఇబ్బంది కాకుండా ఉండడానికి మంచి డైట్ను కూడా ప్రిపేర్ చేశారు. అందులో ఫ్రూట్స్, నట్స్, పఫ్డ్ రైస్ ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ని పంపించారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే అంటే November 13న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెంటనే ఇన్సిడెంట్ జరిగిన స్పాట్కి వచ్చారు. అక్కడ ఉన్న రెస్క్యూయర్స్ అప్పటికే చాలా కష్టపడి రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికన్ ఆగర్ మిషన్ ఉపయోగించి ఆ మిషన్కి 900 mm డయామీటర్ పైప్స్ని కనెక్ట్ చేసి ఆ కొలాప్స్ అయిన ప్లేసెస్లో డ్రిల్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ మిషన్ సరిగ్గా పనిచేయకపోవడంతో NHIDCL నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఢిల్లీ నుంచి ఇంకొక అడ్వాన్స్డ్ ఆగర్ మిషన్ అయితే ఆ ప్లేస్కి తెప్పించారు. ఆ మిషన్ అసెంబుల్ చేసి డ్రిల్ చేయడానికి దాదాపు 1 డే టైం పట్టింది. అలా అసెంబుల్ చేసి డ్రిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా మొత్తం 57 మీటర్ల లోపలికి డ్రిల్ చేసే ప్రయత్నంలో 27 మీటర్ల వరకు బాగానే డ్రిల్ చేశారు. కానీ అక్కడ ఒక పెద్ద కొండరాయి అడ్డు రావడంతో ఆ ప్రాసెస్ అక్కడతో ఆపేశారు. ఆ తర్వాత ఇండోర్ నుంచి ఇంకొక ఆగర్ మిషన్ అయితే తెప్పించారు. ఆ మిషన్తో డ్రిల్లింగ్ మళ్ళీ మొదలు పెట్టాక టన్నల్ లోపల నుంచి క్రాకింగ్ సౌండ్స్ రావడంతో ఈ ప్రాసెస్ను కూడా పక్కన పెట్టారు. ఇలా వాళ్ళు చేస్తున్న ప్రతి మిషన్ ఫెయిల్ అవడంతో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది అఫీషియల్స్ రంగంలోకి దిగారు. ఆ ఎక్స్పర్ట్స్ 5 ప్లాన్స్ని అయితే సజెస్ట్ చేశారు.
వాటిల్లో వర్టికల్ అండ్ హారిజాంటల్ డ్రిల్లింగ్ ప్లాన్స్ అయితే సెలెక్ట్ చేశారు. అందులో మొదటగా ఈ వర్టికల్ డ్రిల్లింగ్లో టన్నల్ పైనుంచి డ్రిల్ చేసి ఆ ట్రాప్ నుంచి వర్కర్స్ని బయటికి తీసుకువద్దామని అనుకుని దానికి కావాల్సిన మెషినరీస్ అన్ని రెడీ చేసుకున్నారు. కానీ నెక్స్ట్ డే నితిన్ గడ్కరీ గారు కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్తో వచ్చి రెస్క్యూ ఆపరేషన్ రివ్యూ చేసి ఈ వర్టికల్ డ్రిల్లింగ్ సూటబుల్ కాదు, హారిజాంటల్ డ్రిల్లింగే కరెక్ట్ అని సజెస్ట్ చేశారు. తర్వాత నవంబర్ 21న రెస్క్యూయర్స్ టన్నల్లో ఉన్న వర్కర్స్కి ఫుడ్ ఎలా పంపిస్తున్నారో, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారో ప్రెస్ అండ్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. అలానే ఆ లోపల చిక్కుకున్న వర్కర్స్ ధైర్యంగా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడిస్తూ ఉన్నారు. ఇంకా హారిజాంటల్ డ్రిల్లింగ్కి కావాల్సిన సెటప్ అంతా రెడీ చేసి డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన టన్నల్ కూలిపోవడంతో అక్కడ ఉన్న రెయిన్ఫోర్స్మెంట్ అడ్డు వచ్చి ఆ రోజు డ్రిల్లింగ్ అంతా ఆగిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నవంబర్ 23న అడ్డు వచ్చిన రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ని అన్ని తొలగించి మళ్ళీ యథావిధిగా డ్రిల్లింగ్ని మొదలుపెట్టారు. అలా కొలాప్స్ అయిన టన్నల్ని 48 మీటర్స్ వరకు డ్రిల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ టన్నల్ క్రాకింగ్ సౌండ్స్ వినిపించడంతో ఆ ప్రాసెస్ని ఇంకా ఆపేశారు. ఇలా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవడంతో నవంబర్ 25న ఇంటర్నేషనల్ డ్రిల్లింగ్ ఎక్స్పర్ట్ ఆర్నాల్డ్ డిస్క్ని అయితే తీసుకువచ్చారు. ఇతను ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇంక ఇతని సలహాల మేరకు హారిజాంటల్ డ్రిల్లింగ్ కాకుండా వర్టికల్ డ్రిల్లింగే కరెక్ట్ ప్రొసీజర్ అని రెస్క్యూ ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇలా సిలికియారా బార్కో టన్నల్ పైనుంచి 86 మీటర్ల వరకు డ్రిల్ చేస్తే వర్కర్స్ వరకు చేరుకోవచ్చు అని ఇతను ప్లాన్ చేసి ప్రొసెస్ని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవడంతో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్యాన్ చేసిన ఒక ఓల్డ్ టెక్నిక్ని అయితే ఉపయోగించాలని అనుకున్నారు. ఈ టెక్నిక్ పేరు ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్. సో ఈ ప్రాసెస్ కోసం కొంతమంది ర్యాట్ మైనర్స్ని అయితే తీసుకువచ్చారు. వీళ్ళు మాన్యువల్గా అంటే మెషిన్స్ సహాయం లేకుండా డ్రిల్ చేసి ఫైనల్గా వర్కర్స్ చిక్కుకున్న ప్లేస్ వరకు ఆ కన్స్ట్రక్షన్ డెబ్రీస్ని అయితే క్లియర్ చేశారు. ఇంకా ఫైనల్గా ఈ ర్యాట్ మైనర్స్ డ్రిల్ చేసిన వే నుంచి రెస్క్యూయర్స్ మైల్ స్టీల్ పైప్స్ని ఫిక్స్ చేసి నవంబర్ 28 సాయంత్రం 7:56 చిక్కుకున్న వర్కర్స్లో మొదటి వ్యక్తిని అయితే బయటకు తీసుకువచ్చారు. అలా మిగతా వాళ్ళను కూడా ఆ పైప్స్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అలా 41 మంది వర్కర్స్ సురక్షితంగా బయటకు వచ్చారు. అలా ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన అమెరికన్ ఆగర్ మిషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీనివల్ల ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే చాలా డేస్ లేట్ అయ్యింది. బట్ ఇవి యూజ్ చేసి ఆల్మోస్ట్ 48 మీటర్స్ వరకు హారిజాంటల్ డ్రిల్లింగ్ అయితే చేశారు. ఈ ప్రాసెస్లో చాలాసార్లు ఆ ఆగర్ మిషన్ యొక్క బ్లేడ్స్ అయితే డ్యామేజ్ అయ్యాయి. కానీ ఇక్కడ మేజర్గా వినిపిస్తున్న విమర్శలు ఏంటి అంటే ముందు నుంచి ఈ ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ని అయితే ఎందుకు యూజ్ చేయలేదు అని. ఇన్ని రోజుల్లో ఆ వర్కర్స్కి ఏదైనా అయ్యి ఉంటే ఇప్పటివరకు చేసిన రెస్క్యూ ఆపరేషన్ అంతా వేస్ట్ అయ్యి ఉండేది. అసలు ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇది ఒక డ్రిల్లింగ్ టెక్నిక్. బట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని బ్యాన్ చేసింది. దీన్ని ఎందుకు బ్యాన్ చేసిందో తెలియాలంటే అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. ర్యాట్ మైనింగ్ అంటే ఒక చిన్న హోల్ని అయితే చేస్తారు. అందులో మనిషి మాత్రమే పట్టేంత చిన్న హోల్ అది. ఇది సర్క్యులర్ ఆర్ స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది. దీని సైజు వచ్చేసి 5 స్క్వేర్ ఫీట్ విడ్త్లో ఉంటుంది. ఈ టెక్నిక్ని అయితే యూజ్ చేసి కోల్ మైనింగ్ చేసేవాళ్ళు. ఈ టెక్నిక్లో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ అయితే లేకుండా ఈ కోల్ మైనింగ్ చేయడానికి వెళ్ళి చాలామంది అయితే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఈ టెక్నిక్ వల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా డేంజర్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్, రివర్స్ ఎసిడిఫై అవ్వడం, డిఫారెస్టేషన్ ఇంకా చాలా రకాల పొల్యూషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఈ టెక్నిక్ని అయితే బ్యాన్ చేసింది. ఇది ఇల్లీగల్ అయినప్పటికీ టన్నల్లో చిక్కుకున్న వాళ్ళని కాపాడడానికి వేరే దారి లేక ఈ ర్యాట్ మైనర్స్ని అయితే పిలిపించారు. ఆ ర్యాట్ మైనర్స్ కూడా వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని 41 మందిని సేఫ్గా అయితే బయటకు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ డ్రిల్లింగ్ ఎక్స్పర్ట్ ఆర్నాల్డ్ డిస్క్ అయితే ఇలాంటి ఒక రెస్క్యూ ఆపరేషన్ తన కెరియర్లో ఎప్పుడూ చూడలేదని ప్రెస్తో చెప్పారు. నిజంగా ఇలాంటి ఒక రెస్క్యూ అనేది ఒక మిరాకిల్. ఎందుకంటే 17 రోజుల తర్వాత లోపల ఉన్న వర్కర్స్లో ఒక్కరికి కూడా ఏం జరగకుండా బయటకు తీసుకురావడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగిందని ఇంకా అఫీషియల్ రిపోర్ట్ అయితే రాలేదు. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వాళ్ళ శక్తికి మించి అయితే పనిచేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద ర్యాట్ మైనర్స్ హూ సేవ్డ్ ఆల్ ద వర్కర్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలియాలంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.